ఎప్పుడైతే వాళ్ళ ఎమోషన్స్‌లో మార్పొచ్చి ఎప్పుడు విత్‌డ్రా అయిపోతారో, చలాకీగా ఉన్నవాళ్ళు డల్ అయిపోవటం, ఆ తర్వాత వాళ్ళు ఎంతసేపు పుస్తకాలు పట్టుకోవడమో, లేకపోతే టీవీ దీనిలోకి వెళ్ళిపోవడమో, లేకపోతే స్మోకింగ్‌కెళ్ళిపోతారు కొంతమంది. వాళ్ళ ఇలా అంటే స్మోకింగో, డ్రింకింగ్‌కో వెళ్ళిపోవటం. ఇట్లా బిహేవియర్‌లో మార్పులొచ్చి ఏదో ఒక కోపింగ్ మెకానిజం, కోపింగ్ మెసేజ్ అంటే ఏదో వాళ్ళు ఒక చూస్తారు. అడిక్టివ్ బిహేవియర్ వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. అంటే వాళ్ళ ఆందోళన తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే అది ఫెయిల్యూర్ అవుతుంది, ఎందుకంటే స్మోక్ చేస్తారు అంతవరకే రిలీఫ్. డ్రింక్ చేస్తారు, కాసేపు పడుకుంటారు, మళ్ళీ లేచేటప్పటికి ఆ సమస్యలు తీరవు కదా! వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు ఇవన్నీ తీరనప్పుడు ఆ మైండ్ లోపల ఉన్నది తీర్చాలి కానీ బయట నుంచి మనం ఏం చేయలేం కదా! సో, అలాంటి వ్యక్తులు ఎవరన్నా కొంచెం వాళ్ళ బిహేవియర్‌లో కానీ, లేకపోతే వాళ్ళ ఎమోషన్స్‌లో కానీ, వాళ్ళ మాట తీరులో గానీ ఎంతసేపు విరక్తిగా మాట్లాడుతున్నారంటే, వాళ్ళతో కాసేపు కూర్చొని ఏం జరుగుతుంది అని ఉద్యోగం గురించా? లేతే ఏంటి ఇంటి విషయమా? అలాగా కానీ ఇప్పుడు ఎవరికుంది ఆ టైం గానీ, బట్ ఎవరన్నా మన క్లోజ్ ఫ్రెండ్స్ అంటే మనం ఇప్పుడు ఇవ్వాలన్నమాట. మనందరం గిరిగేసుకుని ఉన్నాం కదా మ్యామ్. అవును. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ ఒకళ్ళు చొరవ తీసుకోవడానికి గిరిగీసుకుంటున్నారు, హెల్ప్ తీసుకోవడానికి అదే. గిరిగీసుకుంటున్నారు. సో, కానీ అలా ఉన్నప్పుడు కొంచెం మనం చొరవ తీసుకొని అంటే ముఖ్యంగా మన క్లోజ్ స్నేహితులు గానీ, చుట్టాలు గానీ, ఇప్పుడు మన బ్రదర్స్, సిస్టర్స్ అంటే మనకు కొంచెం ఏంటి ఈ మధ్య నువ్వు బావుంటం లేదని, ఆ తర్వాత వాళ్ళు ఏం లేదు అన్నప్పటికీ కూడా వాళ్ళని గమనిస్తూ ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఆ తర్వాత వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అంటే ఉద్యోగం చేస్తున్నారు అక్కడ కనుక్కోవడము. తర్వాత వాళ్ళేంటి పిల్లలతో సరిగ్గా ఉండకపోవడం వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు అడల్ట్ ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లలు విసుక్కోరు. మామూలుగా ప్రేమగా ఉంటారు. వాళ్ళ కోసం ఏమైనా తేవటం అన్నీ చేస్తారు. లేదా ఈ మధ్య మా వారు బయట నుంచి వచ్చినప్పుడు పిల్లల గురించి పట్టించుకోవట్లేదండి. స్ట్రెయిట్‌గా రూమ్‌కెళ్ళి తలుపేసేసుకుంటున్నారు. అలాగే పిల్లలు కూడాను. స్కూల్ నుంచి రాగానే చికాకు పడ్డం, అతను బోల్ట్ వేసేసుకోవడం, అతను ఏదైనా తినమంటే తినకపోవడం, అతను అర్ధరాత్రిలాగా ఏదో ఒకటి పుస్తకాలు చదవటం ఏదో. తర్వాత కొంతమంది అతిగా చదవటం, టెన్షన్ పడిపోవడం ఇలాంటివన్నీ. అంటే బిహేవియర్‌లో ఏమైనా మార్పొచ్చి ఆ తర్వాత వాళ్ళు అంటే హెల్ప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు అంటే మాత్రం తప్పనిసరిగా ఆ వ్యక్తి డిప్రెషన్‌లోకి వెళ్తున్నాడండి.